అమరావతి రాజధాని రైతుల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. ఎందుకు? 2015లో తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని ప్రాంతాలను పరిశీలించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి మధ్యలో అమరావతి ఉంటుంది, మంచి నీరు కావాల్సినంత సదుపాయం ఉంది, 7 జాతీయ రహదారుల్ని కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంది, అమరావతి రాజధాని చరిత్ర చూసినా కూడా శాతవాహనుల కాలం నుంచి మంచి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ కృష్ణానది ఉత్తర ముఖంగా ప్రవహిస్తూ ఉంది కొంచెం దూరం. దానివల్ల ఇక్కడ అమరావతి రాజధాని పెడితే ఇక 3 పువ్వులు 60 కాయలని పండితులు చెప్పిన శాస్త్రం ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇక అమరావతి రాజధానికి చెందిన 29 గ్రామాల్లో 32,000 మంది రైతులు 34,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం ల్యాండ్ పోలింగ్లో ప్రభుత్వానికి అప్పగించారు. 2019 ఎన్నికల నాటికి 70% మంది రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు. పేపర్లలో, లొకేషన్లో కాదు, పేపర్లో ఇచ్చారు, వెంచర్స్ వేయలేదు. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఎలా సరిపోతుంది? అసలు చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉందా? కనీసం తక్కువ 3 రాజధానులు ఉండాల్సిందని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేసేశాడు. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని ఆల్రెడీ నిర్మించేశారు. జగన్మోహన్ రెడ్డి పెంచిన కంప అమరావతి రాజధానిలో పేగడానికి కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పట్టింది. 36 కోట్లు ఖర్చు అయింది. ఆ పాత టెండర్లన్నీ రద్దు చేసి మరలా కొత్తగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయానికి సంవత్సరం గడిచిపోయి వర్షాకాలం వచ్చేసింది. ఇక వర్షాకాలంలో గడిచిన 4 నెలలుగా నానా పాటలు పడుతూ ఉన్నారు అక్కడ. ఆ ఫౌండేషన్స్ వేయడానికి, ఆ పిల్లర్స్ తవ్వడానికి. ఇక రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఒకవైపు అమరావతి రాజధానిలోనే మౌలిక సదుపాయాలు లేవు. సరే, ఒక 50,000 కోట్లతో టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలు ఓపిక పడితే పనులు 95% పూర్తయ్యే అవకాశం ఉంది. కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఉంటే అవి తర్వాత 2-3 నెలలకు చేసుకుంటారు. అయితే 50,000 కోట్ల రూపాయల టెండర్స్ కాల్ చేస్తే అందులో అమరావతి రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో డెవలప్మెంట్స్కి సంబంధించి కేవలం ఒక 2 ప్రాంతాల్లో మాత్రమే, ఒక 1000 మంది రైతులకు సంబంధించిన ఫ్లాట్స్లో మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 81,000 ఫ్లాట్స్, రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వాల్సి ఉండగా 11 సంవత్సరాల తర్వాత 71,000 మందికి ఇచ్చారట. ఇంకా 10,000 మందికి ఇవ్వాలి. సరే, రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ప్రతిరోజు మనం పత్రికలో చూస్తూ ఉంటాం. 40 మంది రైతులకు లాటరీ వేసి సిఆర్డీఏ అధికారులు ప్లాట్లు ఇచ్చారు అని చెప్పేసి ఘనంగా ప్రకటిస్తారు. కానీ ఆ రైతు నా ప్లాట్ ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి వెళ్తే మాత్రం తెలియదు. కేవలం కాగితాలు మాత్రమే, రిజిస్ట్రేషన్ దస్త్రాలు మాత్రమే వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం. ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిలో లేఅవుట్లు వేసే కార్యక్రమం పూర్తి కాలేదు. ప్రతి రైతు అతని కాగితాలు తీసుకొని వెళ్ళి అతని ప్లాట్ ఎక్కడుందో వెతుక్కోవాలంటే సాధ్యం కావడం లేదు. ఇక ఫ్లాట్ ఎక్కడుందో తెలియకపోతే ఏదైనా అవసరమైతే అమ్ముకునే పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండదు. చాలామంది రైతులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సరే, కొంతమంది రైతులకు ఫ్లాట్లు ఇచ్చారు, రాళ్ళు కూడా వేశారు. వాళ్ళ ఫ్లాట్ ఎక్కడుందో క్లారిటీ ఉంది. వారిలో కొంతమంది అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ప్రస్తుతానికి ఎన్ రోడ్డు, ఈ రోడ్డు ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ ఉన్నాయో 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, మిగిలిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక 6 కిలోమీటర్లు, వీటి పనులు అయితే చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మనం కాదంటానికి వీలేదు. 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ పూర్తయితే రైతుల ఫ్లాట్స్కి దగ్గరగా రోడ్స్ వస్తాయి. ప్రతి కిలోమీటర్ పరిధిలో రోడ్ నెట్వర్క్ ఏర్పడుతుంది. అయితే రైతులకు ఇచ్చిన వెంచర్స్, రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్, ఆ మిగిలిపోయిన 10,000 మంది రైతులకి వెంటనే ఫ్లాట్స్ కేటాయించడంతో పాటు లేఅవుట్లు వేసి
రాళ్ళు పాతి ప్రతి రైతుకి ఫ్లాట్ అప్పగించాల్సిన అవసరం ఉంది. రైతు చేతిలో కాగితాలు పెడితే ఆ రైతు ఎక్కడ ఎత్తుక్కుంటాడు? సాధ్యం కాదు. తర్వాత ప్రైవేట్ వెంచర్స్ తరహాలో ముందుగా మెటల్ రోడ్లు నిర్మించి ప్రతి రైతు అతని ఫ్లాట్కి వెళ్ళే విధంగా రోడ్డు సదుపాయం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం నిన్న చేసిన వీడియో మీద దాదాపుగా 100 మంది స్పందించారు. రైతు చేతిలో పేపర్లు పెట్టారు, ప్లాట్ ఎక్కడుందో తెలియదని చాలామంది కామెంట్ చేశారు. మరికొంతమంది అయితే ఫ్లాట్స్ అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడే ఎల్పిఎస్ వెంచర్లు వేస్తూ ఉన్నారు. మరో 10 సంవత్సరాలు వేసే అవకాశం ఉంది. ఇక రైతుల ఫ్లాట్స్లో సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్, సేవరేజీ ఇవన్నీ వచ్చేసరికి మరో 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వెంచర్స్కి ముందుగా మెటల్ రోడ్లు నిర్మించండి. ప్రతి రైతు అతను ఫ్లాట్ చూసుకునే విధంగా చేయండి. ప్రతి వెంచర్లో సిమెంట్ రోడ్లు నిర్మించడం, అండర్ గ్రౌండ్ నిర్మించడం ఈ కార్యక్రమం ఇప్పట్లో తెగేది కాదు. ట్రంక్ రోడ్ల నిర్మాణానికి, సీడీ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికే 36 నెలల కాలం పడతా ఉంది. ఇక రైతులకు ఇచ్చిన 81,000 ఫ్లాట్స్కి ప్రతి ఫ్లాట్కి సిమెంట్ రోడ్డు రావాలి అంటే 36,000 కోట్లతో టెండర్స్ పిలిస్తే కనుక ఈ కార్యక్రమం పూర్తి కాదు. కేవలం 3,000 కోట్లు ఖర్చు చేసి రైతుల వెంచర్స్ అని డెవలప్ చేస్తామంటే సాధ్యం కాదు, అయ్యే పనే కాదు. అందువల్ల రైతులకి ఫ్లాట్స్ ఇవ్వండి, రాళ్ళు పాతండి, నంబర్స్ వేయండి, ప్రతి రైతుకి ఆ ఫ్లాట్స్ చూపించండి, మెటల్ రోడ్లు నిర్మించండి. ముందు ప్రతి రైతు నడుచుకుంటూనో, బండి వేసుకొనో, కారు ఉన్న వాళ్ళు కారు వేసుకొనో వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళే విధంగా చేయండి. రైతులు అమ్ముకుంటే అమ్ముకుంటారు, ఉంచుకుంటే ఉంచుకుంటారు, లేదంటే పూలు సాగు చేసుకుంటే పూలు సాగు చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు. ఏదైనా ఫ్లాట్ దగ్గర వెళ్ళడానికి ఒక వే ఏర్పడుతుంది. ఇప్పటికీ కూడా 90% మంది రైతులు వారి ఫ్లాట్ దగ్గరికి కనీసం బండి వేసుకొని వెళ్ళే సదుపాయం లేదు. ఆ ఎన్ రోడ్లు, ఈ రోడ్లు కంప్లీట్ కావడానికి మరో 3 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ 3 సంవత్సరాలు రైతుల ఫ్లాట్లలో మరలా కంప పెంచుతారా? జగన్మోహన్ రెడ్డి తరహాలోనే మరలా కంప పెంచి మరో 36 కోట్లు పిలిచి టెండర్స్ పిలిచి కంప పీకిస్తారా అనేది తెలియాలి. ఇంకా 2,000 ఎకరాలు రైతులు ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్కి వారు ముందుకు రావడం లేదు. ఇక భూ సమీకరణ అయిపోయింది, భూ సేకరణ అస్త్రం ప్రయోగించాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికీ 16 నెలలు పట్టింది. ఇప్పుడు వాళ్ళ మీద భూ సేకరణ అస్త్రం ప్రయోగించి ఆ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ రైతుల భూముల్లో కూడా కొంతమంది రైతులకి ఫ్లాట్స్ పంచారట. అసలు ఆ కొంతమంది రైతుల భూములు ప్రభుత్వానికి, సిఆర్డీకి ఇవ్వలేదు. ఆ భూముల్ని కూడా కొంతమంది రైతులకు కేటాయించారు. మరి కేటాయించిన రైతు ఫ్లాట్ దగ్గరికి వెళ్తే ఆ రైతు యజమాని ఏమంటున్నాడు? నేను అసలు భూమి ఇవ్వలేదు, నా చేతులు పొలంలో అడుగు పెడితే నీ కాలు ఇరిగిద్దని చెప్పేసి వాళ్ళకి మధ్య గొడవలు అవుతుంది. అందుకే అమరావతి రాజధాని రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఒకవైపు అమరావతి రాజధానిలో జగన్మోహన్ రెడ్డి పోయాక గజం 15,000 ఉన్న ల్యాండ్ రేటు 40,000, 50,000, 60,000కి పెరిగింది. కొంతవరకు సంతోషంగా ఉన్నారు అనుకున్న సమయంలో అమరావతి రాజధాని విస్తరణ అంటూ మరో 15 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అటు పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో, తాడికొండ మండలంలో కొన్ని గ్రామాలు, పెదకూరపాడు మండలంలో 2 గ్రామాలు, అలా మొత్తం మీద 15 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి 85% మంది ఆసక్తిగా ఉన్నారు రాజధానికి భూములు ఇవ్వడానికి అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికిచ్చిన భూముల్లోనే రైతులకి లేఅవుట్ వేయలేదు, వారి భూమి ఎక్కడుందో తెలియడం లేదు, కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. ఈ పనులు పూర్తి కాకుండా మరలా అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, 10,000 ఎకరాలు ప్రభుత్వానికి కావాలి కాబట్టి 40,000 ఎకరాలు మేము ఎస్పీబీ పద్ధతిలో సేకరిస్తాం. రైతుల నుంచి 40,000 ఎకరాలు తీసుకుంటే అందులో 10,000 ఎకరాలు వాళ్ళకి వెళ్ళిపోయింది. 20,000 ఎకరాల్లో పార్కులు, రోడ్లు వేసుకుంటే ప్రభుత్వానికి 10,000 ఎకరాలు మిగులుతుంది అని నారాయణ అయితే ఎక్కడ తునకుండా బెనకుండా చెప్తా ఉన్నాడు. నారాయణ ఇదే విధంగా ముందుకెళ్తే అమరావతి రాజధాని రైతులను కనుక పట్టించుకోకపోతే
జగన్మోహన్ రెడ్డి సమయంలో వేసిన టెంట్లు, ఈ తాటాకు పందిర్లు, నిరసనల కోసం వేసిన టెంట్లు మళ్ళీ మరోసారి వెలిసే అవకాశం ఉంది. రైతుల్ని పట్టించుకోండి. అమరావతి రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఎక్కడున్నాయో చూపించండి. చక్కగా వెంచర్లు వేసి రాళ్ళు పాతండి, నంబర్లు వేయండి. ముందుగా కనీసం మెటల్ రోడ్లు నిర్మించండి ఇమ్మీడియట్గా. సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ విద్యుత్తు, అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ రాబోయే 20 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పట్లో ఈ 2-3 సంవత్సరాల్లో రైతు ఫ్లాట్కి సిమెంట్ రోడ్డు 1-2 ప్రాంతాల్లో మినహా వచ్చే అవకాశం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. మరొక వైపు రాజధాని విస్తరణ అంటున్నారు. రైతుల ఫ్లాట్స్ కనుక ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే రైతుల్లో ఉన్న ఈ తీవ్రమైన అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. వారు మీడియా ముందుకు వచ్చి ఇక నిరసనలు తెలియజేయకముందే ప్రభుత్వం వారి ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇస్తే మంచిది. అమరావతి రాజధాని రైతులు స్పందించండి. మీ ప్లాటు ఎక్కడుందో మీకు తెలుసా? మీ ప్లాటుకు వెళ్ళడానికి రోడ్డు సదుపాయం ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.